నమస్తే, వెల్కమ్ టు వీడియో స్టిల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉత్సాహంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకే పరిమితం కాకుండా ఆల్రౌండర్లుగా నిలిచారన్న సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తుందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైసీపీ కుట్రలు కుతంత్రాలను ఎండగట్టాలన్న ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఘోర అపచారం జరిగిందన్న మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రొఫెషనల్స్ కు ఏమాత్రం తీసుకోకుండా ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారిని చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకే పరిమితం కాకుండా ఆల్రౌండర్లుగా నిలిచారని వారు పేర్కొన్నారు. ఆంధ్ర లిప్స్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. నేతల క్రీడల్లో చక్కగా రాణించారని తెలిపారు. క్రీడోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించిన స్పీకర్ అయ్యన్న పాత్రని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎన్టీఆర్ పాత్రలో జీవించారు. నేతలను ప్రోత్సహించేందుకు మహిళా ప్రజాప్రతినిధులు చేనేత వస్త్రాలను ధరించి రావడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రతి ఒక్క నేత కలిసిమెలిసి కుటుంబంలాగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిభ కనిపించిన సభ్యులకు ముఖ్యమంత్రి బహుమతులు అందజేశారు. హూ ఈజ్ హూ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, సహచర మంత్రివర్గ సభ్యులందరికీ నమస్కారాలు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా పాపం రఘురామకృష్ణరాజు గారిని చూస్తున్నారు. స్పోర్ట్స్ దెబ్బ ఇంకా చేయకూడదు, కుదుర్చుకోలేదు. ఆపరేషన్ చేసుకొని మొన్నే వచ్చాడు. ఇప్పుడే మీరు ఒక స్పోర్ట్స్ ఈవెంట్ అంతా కూడా చూపించారు. ఎంత స్పోర్టివ్గా ఆడారంటే నిజంగానే మీరు ఒలింపిక్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యే పరిస్థితులు ఆడారు. మీ యొక్క స్పందన చూస్తూ ఉంటే అంటే మామూలుగా ఎమ్మెల్యే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కానీ మనసు పెట్టి ఆడారు. యాక్టింగ్లో దీవించారా, స్పోర్ట్స్లో దీవించారా? అచ్చెన్నాయుడు గారు తప్పించుకున్నారు. యా, గుడ్. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈసారి అసెంబ్లీలో కూడా చాలా బాగా చేశారు. అంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అసెంబ్లీకే పరిమితం కాకుండా ఆల్ రౌండ్. నాకు పాత రోజులు వస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయాల్లో ఇటీవల ఫస్ట్ టైం అన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శ్రద్ధ తీసుకున్న సందర్భం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం దీనికి మనస్ఫూర్తిగా అయ్యన్న పాత్రుడి గారిని అభినందిస్తున్నా. ఆయన మామూలుగా ఒక పని పట్టుకుంటే ఆ పనిలో నిమగ్నం అయిపోతాడు. అందరినీ ఉత్సాహపరిచి బ్రహ్మాండంగా చేశారు. రాష్ట్రంలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలందరం గొడవలకు తావులేకుండా ఐక్యంగా ముందుకు వెళ్తామని అన్నారు. కూటమి చాలా బలంగా ఉండాలన్నది తన ఆకాంక్షగా పేర్కొన్నారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి పార్టీ పరంగా ఒంటరి పోరాటం చేయడం కన్నా కూటమితో కలిసి ముందుకు వెళ్లాలని భావించే 2014లో ఎలాంటి పదవులు ఆశించకుండా కష్టపడ్డానని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో ద్రవ్య వినియోగ బిల్లుపై చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో అది సాధ్యం కాలేదని, 2024 ఎన్నికల్లో తగ్గి చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడ్డానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు, సుస్థిర అభివృద్ధి కోసం 15 ఏళ్ల పాటు కూటమి బలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అందుకే గొడవలకు తావివ్వకుండా కూటమి పార్టీలు కలిసికట్టుగా ఉండాలని ఆకాంక్షించారు. వైసీపీ కుట్రలు కుతంత్రాలను ఎండగట్టారు. వైసీపీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు దొంగ అన్న చందంగా ఉందని ఆరోపించారు. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిని వాళ్లే కల్తీ చేస్తారు, నిందలు కూటమి ప్రభుత్వం పైన వేస్తారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసి కులాల వెనుక దాక్కుంటున్నారు. ఇతరుల స్వేచ్ఛను, హక్కులను హరించడం వారి హక్కుగా భావిస్తున్నారు. పదే వాళ్ళు చెప్పే అబద్ధాలను ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉంది. వైసీపీ వాళ్ళను కరెక్ట్ చేయాలంటే కూటమి కలిసికట్టుగా ఉండాలి. కులాలు, మతాలు, ప్రాంతాలను దాటకపోతే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేమంటూ ఆయన స్పష్టం
స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కానీ 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన అనిశ్చితితో కూడిన ప్రభుత్వం కానీ ఈ కేయాటిక్ ఇలాంటి గందరగోళం మధ్యలో ఇంత అవకతవకల మధ్యలో కూడా చాలా 3,32,205 కోట్లతో బడ్జెట్ చాలా చాలా ఉన్న పరిమితమైన వనరుల్ని ఉన్న మానవ వనరుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలనేది బడ్జెట్ చాలా చాలా తెలియజేసిన దేశం. ఇందాక నేను చెప్పింది మన ప్రజల అవసరాలు ఆకాంక్షలు నేను చెప్పడానికి కారణం కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం సామాజిక పెన్షన్ల కోసమే దాదాపు 33,000 కోట్లు పైగా ఖర్చు చేయనున్నది. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఖర్చు చేస్తున్నామంటే గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పుల్ని సృష్టించి మనకు ఆర్థిక విధ్వంసం నుంచి మనల్ని నెట్టేస్తే ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడికైనా సరే ఏ పార్టీకైనా సరే చాలా ఒక అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితులు. దీంట్లో వీటన్నిటిని తట్టుకొని దానికి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి ఆ వ్యక్తికి అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు బడ్జెట్ ప్రసంగంలో చాలా బ్యూటిఫుల్ కోట్స్ కోరుకుంటారు. ఒక సమ్మర్లో స్కూల్కి వెళ్ళబోతున్న పిల్లలకి అరే మాకు భవిష్యత్తు మాకు ఏం ఖర్చు ఉంటుంది, ఎంత ఖర్చు తల్లిదండ్రులు రాసుకుంటారు. అది మాకు చిన్నప్పుడు మాకు గుర్తు. అలాంటిది ఒక బడ్జెట్ వస్తుంది అంటే ఎన్ని ఆశయాలు ఉంటాయి, ఎన్ని కోరికలు ఉంటాయి, ప్రతి గ్రూప్ మాకేమొస్తుంది మాకేముంటుందని అనుకుంటాం. ఇది మేమందరం ఈ రోజున బడ్జెట్ లో అందరికీ ఎంత తృప్తిగా ఉంటుందో నాకు తెలియదు కానీ వన్ కమిట్మెంట్ టు పీపుల్ ఐ కెన్ సే ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వర స్వామికి ఘోర అపచారం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి ఆన రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. టీటీడీ నెయ్యి సేకరణకు పాటించాల్సిన 4 నిబంధనలు 2020లో వైసీపీ ప్రభుత్వ పెద్దలు మార్చేస్తారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఆదేశాలతో కల్తీ పాపానికి తెరదీస్తారని ఆయన స్పష్టం చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై శాసనమండలిలో జరిగిన లఘు చర్చకు వివరణగా మంత్రి ఆన రామనారాయణ రెడ్డి మాట్లాడారు. 2020-24 వరకు కల్తీ నెయ్యిని యథేచ్ఛగా వినియోగించారని ఆరోపించారు. 2022-24 మధ్య ఒక ట్యాంకర్ నెయ్యిని కూడా పరీక్షించకుండా అనుమతించారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సిట్ దర్యాప్తు చేపట్టగా వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిబిఐ సిట్ కల్తీ నెయ్యిని ఆనాడు లడ్డులో వాడినట్టు తేల్చింది. ఛార్జ్షీట్ లోనూ అదే విషయం స్పష్టమైంది. అయినా వైసీపీ నేతలు పుకాయిస్తున్నారు. వీళ్లకు దేవుడిపై నమ్మకం లేదు. 2005లోనే హిందూ మత విధ్వంసం ప్రారంభమైంది. తిరుమల వెంకన్నకు 7 కొండలు కాదు 2 కొండలేనని అప్పటి క్రిస్టియన్ అధికారితో జీవో ఇప్పించారు. డిక్లరేషన్ పై సంతకం చేయాల్సి ఉండగా జగన్ ఏనాడు చేయలేదు. హిందూ సమాజానికి జగన్ తో సహా వైసీపీ సభ్యులంతా క్షమాపణ చెప్పాలని మంత్రి అన్నారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ 7 కొండలకు లడ్డు ప్రసాదానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతున్నంతసేపు పొడి వద్ద నిలబడి నినాదాలు చేశారు. అయిపోయిందా, ఇంతేనా అంటూ మంత్రి లోకేష్ వైసీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. అనంతరం మండలి సమావేశాలు నిరావధికంగా వాయిదా వేస్తున్నట్లుగా చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. మహాపాపాలు చేశారు, మహాపరాధాలకు పాల్పడ్డారు, పవిత్రతకు భంగం కలిగించారు, భక్తుల విశ్వాసంతో ఆటలాడారు, పవిత్రమైన స్థలాన్ని అవమానించారు, చివరికి దైవ ద్రోహానికి పాల్పడ్డారు, చరిత్రలో క్షమించరాని తప్పు చేశారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఎప్పుడు కూడా తిరుమల దేవుడికి తిరునామం ఉంటుంది అధ్యక్ష. తిరునామంలోని ఆ దేవుడు వీళ్ళ తప్పులన్నిటినీ చూశాడు కాబట్టి, వీళ్ళు అపచారం చేశారు కాబట్టి, మహాపాపం చేశారని ఒకటి పక్కన ఒకటి పెట్టి 11కు పరిమితం చేశారని. ఇది ఆ దేవుడు వీళ్ళకి ఇంత శిక్ష వేసినా వీళ్ళకి ఇప్పటికీ విజ్ఞానం రాలేదు, విజ్ఞత రాలేదు. వీళ్ళు ఏం మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళే మమ్మల్ని మాట్లాడేది అధ్యక్ష. ఇవాళ మాకు బాధ కలిగింది. ఇవాళ మాకు బాధ కలిగే మొత్తం యావత్ భారతదేశంలో హిందువులందరూ ఇవాళ ఏమి జరుగుతుంది, తిరుమల దేవదేవుడు ఉన్నాడా లేదా, వీళ్ళకి ఇంత శిక్ష పడినా వీళ్ళు ఇంకా బయట తిరిగి మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉంటే అధ్యక్ష మీకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఇవాళ మీ ముందు చెప్తున్నాం అధ్యక్ష. తిరుమలకు వెళ్ళారు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళితే ఆయన క్రిస్టియన్ అనే దానికి అందరికీ తెలుసు అధ్యక్ష. క్రిస్టియన్ అని ఒప్పుకుంటాం, తప్పేం లేదు, ఆయన ఆ మతాన్ని స్వీకరించారు. ఇవాళ ఒక క్రిస్టియన్ మతస్థుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటే అక్కడ ఈ దేవుని పట్ల నాకు విశ్వాసం ఉందని సంతకం చేయాలి. నేను చెయ్యను అని చెప్పి తిరస్కరించి పుస్తకం విసిరేసి వెళ్ళాడు అధ్యక్ష. ఈయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈయన హిందువుల ధర్మాన్ని కాపాడేది. ఆయనకి మద్దతుగా వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతున్నారు. వీళ్ళు సిగ్గుపడాలి అధ్యక్ష, వీళ్ళు సిగ్గుపడాలి. ఇటువంటి ముఖ్యమంత్రిని, ఇటువంటి నాయకుడిని ఇంకా పెట్టుకొని ఉన్నారంటే ఆ నాయకుడి యొక్క ట్విట్టర్లకి, ఆ నాయకుడి యొక్క ఫోన్ కాల్స్కి వీళ్ళు ఇక్కడికి వచ్చి భజన చేస్తున్నారంటే సిగ్గుతో తలవంచుకోవాలి అధ్యక్ష. మహాపాపం చేసి కలిసి కుట్ర చేసింది వీళ్ళ అధ్యక్ష, మేం కాదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజకీయ తావు లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పోలవరం, వెలుగొండ, హంద్రీనివా, చింతలపూడి లిఫ్ట్ తో సహా పలు కీలక ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన ఛాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ కు మరమ్మతులు చేసే సరిపోతుందని, నిపుణులు నివేదికలు ఇచ్చిన నాణ్యత, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతోనే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని తేల్చి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జుంజువాది రబ్బర్ డ్యాం కొట్టుకుపోయిన ఘటన గుర్తు చేశారు. నిర్మాణాల్లో నాణ్యత లోపాలను సహించేది లేదని అన్నారు. తమ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి ఎప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. పోలవరం, నల్లమల్ల సాగర్ లింక్, వరకపూడిశాల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులపైన ఈ సమీక్షలో చర్చించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విబిజి రామ్జీ చట్టం ద్వారా 125 రోజుల పనిదినాల కల్పన అబద్ధమని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ చట్టంతో గ్రామ స్వరాజ్యం నాశనమవుతుందని కృష్ణా జిల్లా అవనిగడ్డ, గుడ్లవల్లేరు మండల కౌతవరం గ్రామాల్లో ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర చేపట్టిన ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇచ్చిన ఉపాధి హామీ చట్టంతో గ్రామ సభలు నిర్వహించి గ్రామానికి ఏ పనులు కావాలో గుర్తించేవారని అన్నారు. దాన్ని రద్దు చేసి బీజేపీ తెచ్చిన కొత్త చట్టంతో పనిదినాలు తగ్గిపోయాయని, వలసలు పెరిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాత చట్టాన్ని పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. అందుకే చెప్తున్నాం, మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న పుణ్యమైన పథకం కాంగ్రెస్ పార్టీ ఉపాధిని ఒక హక్కులాగా, ఒక హామీలాగా తెచ్చిన పథకాన్ని మార్చడానికి వీల్లేదు. ఇలా ప్రజల్ని మభ్యపెట్టో, మోసం చేసో, లేక ఉపాధి హామీ పోవడం దండగా అనిపించేటట్టు ఈ ఉపాధి హామీ పనిని ఇంత నీరు గార్చడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందుకే ఈరోజు ఇంతగా కొట్లాడుతున్నాం. చంద్రబాబు గారు ఈ దరిద్రమైన చట్టానికి పార్లమెంటులో 60% నిధులు కేంద్రం ఇస్తుంది, 40% నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలి అని కేంద్రంలో ఈ చట్టం పెడితే చంద్రబాబు గారు ఈ దరిద్రమైన చట్టానికి మద్దతు కూడా ఇచ్చారు. మద్దతు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు, డబ్బులు ఇవ్వండి మా రాష్ట్రానికి ఉపాధి హామీ పనికి అని. అక్కడ మద్దతు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ అడుక్కోవడం ఎందుకు అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇంత అన్యాయం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంత అద్భుతంగా చేసిన పథకాన్ని నీరుగారుస్తుంది బీజేపీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడడం లేదు అని కూడా అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కడుపు కొట్టకండి, మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకాన్ని మార్చకండి అని ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడలేదు. బీజేపీకి, అసలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజే మానేశాడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది, మమ్మల్ని గెలిపించండి, మేము కాలరు పట్టుకొనైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మరుసటి రోజు నుంచి ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి కొట్లాడలేదు బీజేపీతో. అసలు బీజేపీ మనకు రాజధాని ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏ ఒక్క మేలు బీజేపీ పార్టీ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజు కూడా మాట్లాడింది లేదు, ఒక్క రోజు కూడా ప్రశ్నించింది లేదు. ఇక కూటమి సర్కార్ అయితే ఇక వాళ్ళంతా ఒకటే కూటమి అయ్యారు. ఇక వీళ్ళేం అడుగుతారు బీజేపీని అంటే, మన రాష్ట్రంలో ఏ పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, మొత్తం అందరూ బీజేపీకి మద్దతిస్తున్నారు. కుట్రల గ్రామంలోని శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన తనకు ఎంతో ఆప్యాయత, అభిమానంతో ఘన స్వాగతం పలికి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, ఆయన అధికారులకు ఎంపీ ధన్యవాదాలు తెలియజేశారు. విసన్నపేట మండలం
పిట్రల గ్రామంలో శ్రీ మారిమ్మ అమ్మవారిని ఎంపీ కేశవ శివనాథ్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఎంపీ శివనాథ్ కు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తేర్ల శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణతో స్వాగతం పలుక అమ్మవారికి పట్టు వస్త్రాలను ఎంపీ శివనాథ్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ సమస్యలను ఎంపీ దృష్టికి ట్రస్ట్ బోర్డు సభ్యులు తీసుకొచ్చారు. అనంతరం మీడియాతో ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ ఎప్పటి నుంచో శ్రీ మారిమ్మ అమ్మవారి దర్శనానికి రావాలని అనుకుంటున్నానని, ఇప్పటికే అమ్మవారి దర్శన భాగ్యం లభించిందని అన్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి సైతం అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తుంటారని, భక్తుల అవసరాలకు తగ్గట్టుగా ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు తన దృష్టికి ఆలయ డ్రైనేజ్ సమస్య, ఇతర సమస్యలను తీసుకొచ్చారని, ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటానని ఎంపీ శివనాథ్ అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన తనకు ఎంతో ఆప్యాయత, అభిమానంతో ఘన స్వాగతం పలికిన ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, ఆలయ అధికారులకు ఈ సందర్భంగా ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. దర్శనం కోసం పుట్రాల గ్రామానికి ఎప్పుడో ఎలక్షన్స్ ముందు అందరం కలిసి వచ్చాం. ఎప్పటి నుంచో రావాలి అని ఆశతో చూస్తుండగా ఈలోపు ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం తర్వాత కాలక్రమేణా పార్లమెంట్ సమావేశాలు ఇటువంటివన్నీ ఉండటం వల్ల గత 15 రోజులు దాకా అనుకున్నాం. ఇక్కడికి రాగానే అందరూ కూడా బోర్డు సభ్యులు అందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శనం చేపించి ఆశీర్వచనానికి అమ్మవారి దయ వల్ల ఈ నియోజకవర్గం, ఈ గ్రామం కూడా అభివృద్ధి చెందాలని అందరం అమ్మవారిని ఎదుర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఆలయంలో సమస్యలు కూడా కొన్ని తెలుసుకోవడం జరిగింది. ఆలయంలో ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అక్కడ చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు, చిన్న సమస్యలు ఉన్నాయి. ఎక్కువ ట్రస్ట్ బోర్డు వారు అందరూ దృష్టికి తీసుకొచ్చారు. మీ దృష్టికి తప్పకుండా ఎంఆర్ఓ గారి దృష్టికి, ఆర్టీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించి అమ్మవారి పవిత్రతను మరింత వెలుగొందే విధంగా ఈ చుట్టుపక్కల తెలంగాణ నుంచి కూడా అత్యధిక భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి దానికి సరిపడా అవకాశాలు, సదుపాయాలు ఇచ్చే విధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ట్రస్ట్ బోర్డు వారికి, ఈ ఆలయ ఈఓ గారికి, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గడిచిన 20 నెలల్లో దాదాపు 9,000 నియామకాలు కూటమి ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో 2,000 మంది వైద్యులు, 5,800 మంది పారామెడికల్ సిబ్బంది, 1,200 మంది ఆశా వర్కర్లు ఉన్నారని వారు తెలిపారు. సగటు నెలకు 450 చొప్పున పోస్టులు భర్తీ చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ నియామకాల వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి సుమారు 350 కోట్ల వరకు ఆర్థిక భారం పడుతున్నప్పటికీ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతోనే ఖాళీలను భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలోని ఆలోచన హాల్లో అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ ఏరియా హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఎన్సీడీ క్లినిక్ల నిర్వహణ కోసం ఎంపిక చేసిన 74 మంది వైద్యులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల అసంక్రమిత వ్యాధులు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పీడియాట్రిక్ ప్రివెంటివ్ చర్యల్లో భాగంగా చేపట్టిన ఎన్సీడీ 04 సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ల కేసులు గుర్తింపు పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని పిహెచ్సి వైద్యులు ప్రాంతీయ ఏరియా హాస్పిటల్కు పంపుతున్నామని తెలిపారు. ఈ రోగులకు వైద్య సేవలు అందజేయడంలో కొత్తగా నియమితులైన వైద్యులు కీలక పాత్ర పోషించవలసి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. క్యాన్సర్ కేసులు సుమారు 60% వరకు ముందస్తు పరీక్షల ద్వారా నిరోధించవచ్చని అన్నారు. కొత్తగా నియమితులైన వైద్యులపై గురుతర బాధ్యత ఉందని డైరెక్టర్ ఆఫ్ సెక్రటరీ హెల్త్ డాక్టర్ చక్రధర్ బాబు అన్నారు. పిహెచ్సిలు మరియు బోధన హాస్పిటల్ మధ్య వారధిగా ఉండే హాస్పిటల్లో పనిచేసే వైద్యులు రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కొత్త వైద్యులు రాకతో ఇతర వైద్యులపై ఉన్న పని ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. ఈ హాస్పిటల్లో డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, కేంద్ర పథకాలు కూడా ఇక్కడే అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఓపీ, ఐపీ సేవలు పెరిగాయని, ఐడి ద్వారా ఆభా రోగుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్నామని తెలిపారు. You understand everything and therefore you don't need any lecture, further lecture on it, or you didn't understand anything and therefore you don't want to listen it again. Is that so? అర్థమైందా లేదా? మీరు చెప్తే తర్వాత నేను ఏదో కాస్త యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాను, లేదంటే వెళ్ళి కూర్చుంటాను. అంత అర్థమే కదా? సరే, ఇవాళ చాలా ఈ 20 monthsలో స్టేట్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు 8,700 రిక్రూట్మెంట్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, మెడికల్ ఆఫీసర్లు కావచ్చు. ఆయుష్ కలిపితే గోస్ బియాండ్ 8,700 ఈజ్ ఓన్లీ ఇన్ అలోపతి.
across primary health, commissionerate, secondary health and tertiary health care. ఆయుష్లో కూడా 500 మొత్తం కలిపి 9,200 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం, నియామకాలు చేపట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టినా కూడా అంటే సగటున ప్రతి నెల 500 ఉద్యోగాలు ఇచ్చారు. సగటున 500 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఏ రోజు ఏ విధంగా ఒక సమావేశం పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే పని చెయ్యలేదు. చేసిన దాంట్లో సీనియర్ అఫీషియల్ ఇవాళ దాకా అటెండ్ కాలేదు. మినిస్టర్ అసలే పార్టిసిపేట్ కాలేదు. కానీ ఇవాళ ఎందుకు వచ్చాము అంటే దీని ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మనందరికీ తెలుసు, ముందు నుంచి కూడా మన జనపడంతా కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే భయపడే వాళ్ళం. ట్యూబర్క్యులోసిస్ లేదా లెప్రసీనో రకరకాలవి. ఇప్పుడు అది సమస్య కాదు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ పోజింగ్ ఏ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ద మ్యాన్కైండ్. ఇప్పుడు దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ వరకు వెళ్లాల్సిన పని లేకుండా నియరెస్ట్ లొకేషన్స్లో ట్రీట్మెంట్ అందించాలని ఎన్సిడి క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా జాయిన్ అయినప్పటి నుంచి ఈ స్క్రీనింగ్ అయి వచ్చిన కేసెస్లో వారికి మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ కానీ, ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ కానీ అందించడం, అలాగే మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అందించడంలో మీ ప్రధాన పాత్ర ఉంటుంది. అలాగే మనం ఎన్సిడిలో మరొక ముఖ్యమైన కార్యక్రమంగా స్టెమీ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇవన్నీ కూడా ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కేసెస్లో కార్డియాలజిస్ట్ వరకు ఆ పేషెంట్ తీసుకువెళ్ళడానికి టైం మనకి పడుతుంది. ఆ గోల్డెన్ అవర్లో థ్రాంబలైజ్ చేసి ఆ పేషెంట్ని స్టెబిలైజ్ చేసి లైఫ్ సేవ్ చేయడం అనేది ఒక ఉదాత్తమైన కార్యక్రమం. ఇది అన్ని డిఎస్హెచ్ హాస్పిటల్స్లో కనీసం నెలకి ఆన్ యావరేజ్ 2 to 3 కేసెస్ ఎవ్రీ హాస్పిటల్లో రిపోర్ట్ అవ్వడం. ఇవన్నీ కూడా లాస్ట్ 2 yearsగా మునుపెన్నడూ లేని విధంగా బడ్జెట్ ఖర్చు పెడుతూ అంత కాస్ట్లీ ఇంజెక్షన్లు దాదాపు 40,000 to 45,000 రూపీస్ వాల్యుబుల్ ఇంజెక్షన్స్ని ఫ్రీగా మనం రూరల్ పూర్కి అందిస్తున్నాము. దీనివల్ల ఎన్నో కేసెస్లో సడన్ హార్ట్ అటాక్స్ నుంచి, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ నుంచి పేషెంట్స్ని సేవ్ చేయడం జరుగుతుంది. అలాగే మేజర్ సర్జరీస్ కూడా హాస్పిటల్స్ అన్నింటిలో జరుగుతాయి. మన అన్ని డిఎస్హెచ్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఫంక్షనల్ ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. ఆప్థల్మాలిక్ సర్జరీస్ కానీ, డెలివరీస్ కానీ, మైనర్ మరియు మేజర్ సర్జరీస్, అలాగే ప్లాన్డ్ ఎలెక్టివ్స్ కూడా మీకు అవకాశం ఉంటుంది. చాలా వరకు అక్కడ ఎస్ఆర్స్ని, డిఆర్పీస్ని కూడా పెట్టడం, లైవ్ కేసెస్ మీద వాళ్ళకి ట్రీట్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా అందించడానికి మంచి అవకాశం ఉంటుంది. మెడికల్ కాలేజెస్లో, టీచింగ్ హాస్పిటల్స్లో మీకు ఎక్కువ ట్రామా కేసెస్ ఉంటాయి, టైం తక్కువ ఉంటుంది, కేసు చూడడానికి అవకాశం ఉండకపోవచ్చు. అదే డిఎస్హెచ్ హాస్పిటల్స్లో ఆ కేసెస్ అన్నీ కూడా కూలంకషంగా పరిశీలించడానికి ఐపీలో చాలా వరకు అన్ని. ఈ దఫా శాసనసభ సమావేశాలు 18 బిల్లులు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. 15 రోజుల్లో 72 గంటల 14 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు జరిగాయని, ఈ సమావేశాలు 122 మంది ఎమ్మెల్యేలు ప్రసంగించారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి మొత్తంగా 3 ప్రకటనలు చేశారని, ఒక లఘు చర్చ జరగ్గా ప్రభుత్వ తరపున ఓ తీర్మానం ప్రవేశపెట్టినట్లుగా తెలిపారు. 16వ శాసనసభ 5వ సమావేశాల ముగింపు సందర్భంగా ఈ గణాంకాలను స్పీకర్ ప్రకటించారు. శాసనసభ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు మొదటిసారిగా పాఠశాల విద్యార్థులకు అవకాశం కల్పించామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. చట్టసభల కార్యకలాపాలపై విద్యార్థుల్లోనూ కూడా అవగాహన రావాలని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గతంలో మాక్ అసెంబ్లీ బాగా నిర్వహించామని అన్నారు. గౌరవ శాసనమండలి అధ్యక్షుల వారి నుంచి ఒక లేఖ వచ్చింది. మార్చి 5, 2026 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించబడిన శాసన మండలి పంపబడిన క్రింది బిల్లులు ప్రతులను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కార్య విధాన కార్యక్రమం నిర్వాహక నియమావళిలో 147వ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలోనే తిరిగి పంపుచున్నాము అని వచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సదరు బిల్లును 6/3/2026 తేదీన ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను విధింపు సవరణ బిల్లు, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సవరణ బిల్లు,
అదేవిధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మనం చూశారు. పైన బీజేపీ అధ్యక్షులు మన మాధవ్ గారు కూడా ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరొక విషయం ఏంటంటే ఈరోజు అనగా 6/3/2026 కలుపుకొని 166 స్కూల్స్ నుంచి చాలా ఫస్ట్ టైం అండి ఇది. మన పెద్దలందరి సహకారంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పిల్లల్ని కూడా అసెంబ్లీ చూడాలి, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు అవగాహన రావాలనే ఉద్దేశంతో పెద్దలందరూ వాళ్ళు కూర్చున్నప్పుడు అనుకున్నాం. మాకు అసెంబ్లీ దేశం బ్రహ్మాండం చేసింది. అయితే పిల్లల్ని కూడా తీసుకొస్తే అసెంబ్లీ చూపిస్తే బాగుంటుంది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్దలందరూ కూడా. దాని ప్రకారంగా ఇప్పటికి ఈ రోజుకి 166 స్కూల్స్ నుంచి 6,693 మంది పిల్లలు చూశారు అసెంబ్లీ. ప్రతి గ్యాలరీలో ప్రతిరోజు వస్తున్నారు, ప్రతి స్కూల్ నుంచి వస్తున్నారు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. యాజమాన్యం వారికి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉత్సాహంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకే పరిమితం కాకుండా ఆల్రౌండర్లుగా నిలిచారన్న సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తుందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైసీపీ కుట్రలు కుటుంబాలను ఎండగట్టాలన్న ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఘోర అపచారం జరిగిందన్న మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.